హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 6. ఈ ఎపిసోడ్లో మనకి చాలా సీక్రెట్స్ రివీల్ అవుతాయి. అండ్ నేను ఫస్ట్ 5 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో మనం జిన్ముక్ని బ్యాక్ యార్డ్లో కిమ్చీని బాక్సెస్లో ప్యాక్ చేయడం చూస్తాం. నెక్స్ట్ సీన్లో అతను ఫస్ట్ ముంజుంగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న పోలీస్ వాళ్ళకి ఇంక్లూడింగ్ జీవా వాళ్ళందరికీ కిమ్చీ బాక్సెస్ ఇస్తాడు. తర్వాత మన్యంగ్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి అక్కడున్న ఆఫీసర్స్కి కూడా ప్యాక్ చేసిన కిమ్చీ బాక్సెస్ ఇస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి మింజుంగ్ ఫోటోని చూస్తూ, ఇవాళ నేను 27 ఫూల్స్ని కలిశాను, ఇలా ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పటికీ కనిపెట్టలేరు, ఇంకా నువ్వు జీవితాంతం నాతో ఉండాలి అని అంటాడు. నెక్స్ట్ మనకి మింజుంగ్ మిస్సింగ్ అయిన రోజు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మింజుంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎస్కేప్ అయి వెళ్ళిపోయిందని డాంగ్షిక్ ఆమెను చెక్ చేయడానికి వచ్చినప్పుడు రియలైజ్ అవుతాడు. పోలీస్ స్టేషన్ బయట చీఫ్ నామ్ అందరినీ టీమ్ డిన్నర్ గురించి అడుగుతూ ఉంటాడనమాట. జూవాన్ నాకు కుదరదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. డాంగ్షిక్ కూడా నేను ఇవాళ రాలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో మిగతా పోలీస్ ఆఫీసర్స్ అంతా టీమ్ డిన్నర్కి వెళ్తారు. ఇంటికి వెళ్తున్న డాంగ్షిక్ మింజుంగ్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఆమె నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాను అని చెప్తుంది. కానీ యాక్చువల్గా ఆమె రోడ్డు మీదే ఉంటుంది. ఇంకా అంతలో ఆమెకి జుంగ్జే కనిపించడంతో డాంగ్షిక్ కాల్ కట్ చేస్తుంది. జీహూన్ అదే టైంలో మింజుంగ్ని కలవడానికి వెళ్తూ ఆమె జుంగ్జేని కలవడం చూసి వాళ్ళు ఆమె ఇంటి వైపుకి వెళ్తూ ఉంటే అతను టీమ్ డిన్నర్కి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తున్నప్పుడు మింజుంగ్ జుంగ్జేతో నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. జుంగ్జే ఎందుకు అని అడిగితే ఆమె చాలా సైలెంట్గా మా ఫాదర్ని చూస్తే నాకు భయం వేస్తుంది అని అంటుంది. జుంగ్జే వినిపించక ఏంటి అన్నావు అని అడుగుతాడు. ఆమె మా ఫాదర్ పడుకున్నాక ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. అక్కడే రోడ్డు మీద ఉన్న జిన్ముక్ కూడా వాళ్ళ మాటల్ని సీక్రెట్గా వింటాడు. వాళ్ళు ఇంటి వైపుకి రావడం చూసి అతను రన్ చేసుకుంటూ ముందే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి సైలెంట్గా దాక్కుంటాడు. నెక్స్ట్ సీన్లో మనం మింజుంగ్ని ఒక టేబుల్కి కట్టేసి ఉండడం చూస్తాం. జిన్ముక్ అక్కడ ఆమె ఫింగర్స్ని కట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి జిన్ముక్ పాస్ట్ని చూపిస్తారు. అతను ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్లా నటిస్తూ అందరినీ ఫూల్స్ చేస్తూ ఉంటాడన్నమాట. సొంత డాటర్ని కూడా చంపేసిన ఒక సైకో అని మనకు తెలుస్తుంది. ఆమెను చంపిన శైలిని బట్టి అతను 20 ఇయర్స్గా మర్డర్స్ చేస్తున్న సీరియల్ కిల్లర్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రజెంట్ టైంలో ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూయేషన్ చూస్తాం. జూవాన్ డాంగ్షిక్ని కిల్లర్ ఎవరు అని అడుగుతాడు. అదే టైంకి జిన్ముక్ డాంగ్షిక్ ఫోన్కి కాల్ చేసి జూవాన్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. జూవాన్ పక్కనే ఉండడంతో డాంగ్షిక్ అతనికి ఫోన్ ఇస్తాడు. జిన్ముక్ జూవాన్తో మిమ్మల్ని ఒకసారి కలవాలి, మీరు ఇంకా డాంగ్షిక్ ఒకసారి మా ఇంటికి రండి అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్ మనం జిన్ముక్ ఇంట్లో జూవాన్ అండ్ డాంగ్షిక్ని చూస్తాం. అక్కడ జిన్ముక్ జూవాన్తో మింజుంగ్ కేస్ని సపరేట్గా ఇన్వెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి జూవాన్ సోల్ నుంచి వచ్చిన టాలెంటెడ్ డిటెక్టివ్ అని ఎవరో చెప్పారో అని అంటాడనమాట. జిన్ముక్ మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో జూవాన్ ఒప్పుకుంటాడు. తర్వాత జిన్ముక్ నుంచి మింజుంగ్ మిస్ అయిన డే గురించి స్టేట్మెంట్ తీసుకుంటాడు. జిన్ముక్ జూవాన్తో ఆ రోజు నేను టీమ్ డిన్నర్కి వెళ్ళాలి అనుకోలేదు, కానీ జీహూన్ ఇంటికి వచ్చి రమ్మని అడగడంతో వెళ్ళాను. అదే టైంకి నాకు చీఫ్ నామ్ కూడా కాల్ చేసి రమ్మని చెప్పారు అని అంటాడనమాట. అంటే 8:30కి అట్లా వెళ్ళాను అని చెప్తాడు. తర్వాత టీమ్ డిన్నర్ అయ్యాక 11:20కి నేను డాంగ్షిక్ ఇద్దరం కలిసి రిటర్న్ వచ్చాము. అతను కూడా మా ఏరియా మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు అని చెప్తాడనమాట. అలానే ఆ రోజు వచ్చాక ఒకసారి మింజుంగ్ని చెక్ చేయాల్సింది,
కానీ ఆమె పడుకుని ఉంటుంది అని చెక్ చేయలేదు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ బాగా యాక్టింగ్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అక్కడే ఉన్న డాంగ్ షేక్ ఆ మాటలు విన్నాక లెగిసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంకి జూవాన్ జిన్ముక్తో మింజుంగ్ వస్తువులు ఏమైనా మిస్ అయ్యాయా అని అడుగుతాడు. జిన్ముక్ ఫస్ట్ ఏమో ఆమె ఫోన్ అని చెప్తాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ గుర్తొచ్చి ఒక వాష్ క్లాత్ అంటే టవల్ లాంటిది జేఈతో పాటు కొనుక్కుందది, సో అది కూడా మిస్సింగ్ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జూవాన్ జేఈని కలిసి ఆ టవల్ గురించి కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత ప్రాసిక్యూటర్ క్వాన్కి కాల్ చేసి జేఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మింజుంగ్ కేస్ ఫైల్ కావాలి అని అడుగుతాడు. అలానే పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ రూమ్ని యూజ్ చేసిన వాళ్ళ రికార్డ్ కావాలి అని అడుగుతాడు అనమాట. ఇంకోవైపు జుంగ్జే వాళ్ళ మదర్ కౌన్సిల్ విమెన్తో చూస్తాం జుంగ్జేని. అక్కడ అతను నేను కొన్ని డేస్ వర్క్ నుంచి లీవ్ తీసుకుంటున్నాను అని అంటాడు. ఎందుకంటే నాకు ఈ మధ్య ఎక్కువగా ఎవరో అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది అని అంటాడు. అంటే అలాంటి హాల్యూసినేషన్స్ వస్తున్నాయి అని చెప్తాడనమాట. ఫస్ట్ వాళ్ళ మదర్ వద్దు అని అన్నా తర్వాత సరే కొన్ని డేస్ రెస్ట్ తీసుకోమని చెప్తుంది. జుంగ్జే వెళ్ళాక అక్కడే సైడ్లో దాక్కుని ఉన్న చైర్మన్ లీ బయటికి వస్తాడు. వాళ్ళు ఏదో ఒక డాష్ క్యామ్ ఫుటేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. చైర్మన్ లీ ఆమెతో అది నా ఇన్సూరెన్స్ లాంటిది అని అంటాడు. ఆమె మాత్రం ఆ ఫుటేజ్లో మా అబ్బాయి కాకుండా వేరే ఇంకెవరో కూడా ఉన్నారు అని చెప్పి ఆ ఫుటేజ్ ఇస్తే నేను దాన్ని ఎడిట్ చేస్తాను, సో ఈ కేసు తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది అని అంటుంది. ఇక్కడ అది ఏం ఫుటేజో మనకు అర్థం కాకపోయినా చైర్మన్ లీ, కౌన్సిల్ ఉమెన్ అండ్ చీఫ్ హ్యాన్కి అక్కడ జరుగుతున్న అన్ని విషయాల గురించి ముందే తెలుసు అని అనిపిస్తుంది. అంటే ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఈ డ్రామాలో ఉన్నాయో మనం రాబోయే ఎపిసోడ్లోనే చూడాలి. నెక్స్ట్ సీన్లో జూవాన్ సీసీటీవీ రూమ్ని విజిట్ చేసిన రికార్డ్స్ని చెక్ చేస్తాడు. అందులో అతనికి చీఫ్ నామ్ పేరు కనిపిస్తుంది. నెక్స్ట్ డే జూవాన్ చీఫ్ నామ్ని మన్యంగ్ స్టేషన్లో కలిసి ఫైల్ స్టోరేజ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు డిలీట్ చేశారు అని డైరెక్ట్గా అడుగుతాడు. చీఫ్ నామ్ ముందు జోవాన్ ఫోన్ చెక్ చేసి రికార్డ్ చేయడం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక నిజం ఒప్పుకుంటాడు. జోవాన్తో డాంగ్ షేక్ యూయాన్ అండ్ జూసన్ కేస్ ఫైల్స్ని తీసుకుని వెళ్ళాడు, ఆ విషయం నాకు ముందే తెలుసు, ఇప్పుడు మింజుంగ్ కేసు వల్ల వాటిని మళ్ళీ చెక్ చేస్తారేమో అని నేను అతన్ని ఆ ఫైల్స్ని స్టోరేజ్ రూమ్లో పెట్టమని చెప్పాను అని అంటాడనమాట. అలానే సీసీటీవీ ఫుటేజ్ని నేనే డిలీట్ చేశాను అని ఒప్పుకుంటాడు. తర్వాత ముంజుంగ్ పోలీస్ స్టేషన్లో ఒక డాష్ క్యామ్ ఫుటేజ్ వీడియోని చూస్తూ ఉంటారు. అందులో జీహూన్ మింజుంగ్ మిస్సింగ్ అయిన రోజు ఆమెను ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. దాంతో వాళ్ళు జీహూన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. మన్యాంగ్ పోలీస్ స్టేషన్లో జీహూన్ని అరెస్ట్ చేయడం చూసి డాంగ్ షేక్ అతనితో ఆ రోజు నైట్ ఏం జరిగిందో, నువ్వేం చూసావో మొత్తం నిజం చెప్పు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జీహూన్ని ఇంట్రాగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ అతను నర్వస్గా మింజుంగ్ జుంగ్జేతో లాస్ట్ కలిసి వెళ్ళడం చూశాను అని ఒప్పుకుంటాడు. అలానే జీవాని చీఫ్ జంగ్ ఆ కేసు నుంచి డ్రాప్ అవ్వమని చెప్తాడు, ఆమె ఫ్యామిలీ కాబట్టి. ఆమె కూడా సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత ముంజుంగ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన చీఫ్ నామ్ జీవాతో డాంగ్ షేక్ని తీసుకుని వెళ్ళమని చెప్పి నేను జీవంతో ఉంటాను అని అంటాడనమాట. వాళ్ళిద్దరూ కలిసి జేఈ రెస్టారెంట్కి వెళ్తారు, అంటే డాంగ్ షేక్ అండ్ జీవా. అక్కడికి జిన్ముక్ కూడా వస్తాడు. జీవా జిన్ముక్తో జిహ్యూన్ కిల్లర్ కాదు, అతనికి ఏమీ తెలీదు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు డాంగ్ షేక్ అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక అతను ఒక షెల్ఫ్ డ్రాయర్ లాంటిది ఓపెన్ చేయడం చూస్తాం. సీన్ కట్ అయ్యి మనకి జూవాన్ని చూపిస్తారు. అతనికి మింజుంగ్ సెల్ ఫోన్ ఆన్ అయింది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే లొకేషన్ ట్రాక్ చేస్తే మన్యాంగ్ బుచర్ షాప్ దగ్గరలో ఉంది అని తెలుస్తుంది. దాంతో అతను వెంటనే అక్కడికి వెళ్తాడు. ఇక్కడ రెస్టారెంట్లో ఉన్న జిన్ముక్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి జిన్ముక్ షాక్ అయిపోతాడు. జేఈ కూడా అతని ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ చూసి షాక్ అవుతుంది. అక్కడే ఉన్న డాంగ్ షేక్ కూడా ఆ మెసేజ్ చూస్తాడు. అదే టైంకి రెస్టారెంట్కి వచ్చిన జూవాన్కి అతను ఏమైంది అని అడిగితే ఆ మెసేజ్ చూపిస్తాడు. ఆ మెసేజ్ మింజుంగ్ ఫోన్ నుంచి వస్తుంది. అందులో డాడ్ ప్లీజ్ నన్ను బయటికి వదిలిపెట్టండి అని ఉంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయింది.
ఈ ఎపిసోడ్తో మనకి జిన్ముక్కే కిల్లర్ అని తెలిసింది. అలానే కొన్ని సీన్స్ని చూస్తే డాంగ్షిక్ కూడా జిన్ముక్ మీద డౌట్ ఉందేమో అని అనిపిస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.